హైదరాబాద్ సెంట్రల్ జ్యుడిషియల్ కోర్టులో సీతక్క బల్మూరి కేసు విచారణ జరిగింది. 2020లో కరోనా నిబంధనల ఉల్లంఘనతో పెట్టిన కేసులపై కోర్టులో వాదనలు వినిపించబడ్డాయి. కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5 వరకు వాయిదా వేసింది. హైదరాబాద్ సెంట్రల్ జ్యుడిషియల్ కోర్టులో సీతక్క బల్మూరి కోర్టు విచారణలో పాల్గొన్నారు. 2020లో గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని, కరోనా నిబంధనలు పాటించినప్పటికీ ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చమని నిరసన వ్యక్తం చేసేందుకు మాపై అక్రమ కేసులు పెట్టారని వారు తెలిపారు. కోర్టులో భాగంగా మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సీతక్క తరపున సీనియర్ న్యాయవాదులు నాగులూరి కృష్ణకుమార్ గౌడ్, కూర్మా నరేందర్, ఎస్ఎస్ రావు వాదనలు వినిపించారు. వారు ఎక్కడా కరోనా నిబంధనలను ఉల్లంఘించలేదని, నిరసన ప్రజల హితం కోసం చేపట్టిందని స్పష్టం చేశారు. కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. సీతక్క తన వాదనలో న్యాయస్థానాలపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అందరికీ కూడా మా సోదర అడ్వకేట్లకు, మా కేసులో ఉన్న సోదరులకు రంజిత్, ముత్తూట్ చావ్లా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 2020లో మా మీద గాంధీనగర్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. మేము పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నామనే ఒక ఫేక్ కేసు పెట్టడం జరిగింది ఆనాటి గవర్నమెంట్. కానీ మేము ఆ రోజు అడిగింది ఒకటే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా కేవలం మేమిద్దరం ముగ్గురమే చేయడం జరిగింది వాస్తవానికి. సో దానికోసం ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం ఆ కేసులో. ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇక ఫర్దర్ విచారణ రాబోయే కాలంలో కూడా ఉంది. కాబట్టి సరే ఏదేమైనా మేము ప్రజల కోసమే అప్పుడు ఇప్పుడు ప్రజల పక్షానే ఉన్నాం, ప్రజలతోటే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా మాకు అంటే మా వాయిస్ను, మా వాదనను నమ్మి మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. వికారాబాద్ సాకేత్ నగర్లో జిమ్ పార్కును పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్తో కలిసి సవితా ఇంద్రారెడ్డి. అనంతరం ప్రభుత్వ పాత ఆసుపత్రిలో రోగులతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కుప్పల మహేశ్వర్ రెడ్డి, వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులే అడ్డుకుంటున్నారు. 90% బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను మిగతా 10% పూర్తి చేసి వ్యవసాయ రైతులకు నీళ్లను అందించాలని, తట్టెడు మట్టి తీయకుండా ప్రాజెక్టు పనులపై దృష్టి సాధించకుండా పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకొని త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే విధంగా పనులు ప్రారంభించాలని కోరారు. ప్రాంతం నా జిల్లా అన్నప్పుడు వికారాబాద్ జిల్లా నా జిల్లానే ఎన్నికల ముందు వచ్చి చెప్తున్నారు. మరి కొడంగల్కి చేయొద్దని మేము అన్నాం. కానీ కొడంగల్కి ఏ విధంగా అయితే పక్క ధరలకి వెళ్ళి తెస్తుందని చెప్తున్నాడు. చేసినో లేదో నాకు కూడా తెలియదు. నరేందర్ చెప్పాలి మొదలైందో లేదో పని కూడా. ఆడికెళ్ళి మొదలుపెట్టి అన్ని నీళ్ళు తెస్తాను మొదలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కనే పని ఉంది. ప్రాజెక్ట్ 90% పూర్తయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? నిజంగా ప్రజలకు మేలవుతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో 10 మెట్లు దిగైనా మేలు చేయాలి. కానీ మూర్ఖంగా కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన ఉందని అక్కడ కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యామ్స్ పేరు చేస్తున్నారు, అక్కడ బాంబులు పెట్టి. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది, కాళేశ్వరాన్ని కూడా చెక్ డ్యామ్, కాళేశ్వరాన్ని కూడా ఏమైనా కూల్చేశారేమో బాంబులు పెట్టి. ఇప్పటిదాకా మాకు అనుమానం, ఇప్పటిదాకా ఏదో పోనీలే టెక్నికల్గా అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్లు ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చేస్తున్నారు, కాళేశ్వరం కూడా అదే కక్ష అదే విధంగా చేశారేమో. పోనీ అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నా రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్లు చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతుంది. 3 సంవత్సరాల నుండి అది ఎట్లా 2 సంవత్సరాల నుండి అది ఎట్లా కూలిపోతుందని ఆలోచిస్తున్నారు తప్పిస్తే
దాన్ని రిపేర్ చేసి ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులకు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాళేశ్వరంలో మిగతా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, రిజర్వాయర్లు అవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఏమనంటే కాళేశ్వరం ఒకటి కూలిపోయిందని మాట్లాడుతుంటాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇవ్వని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతన్నలకు మేలు జరగాలంటే అక్కడ కాళేశ్వరం రిపేర్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి అయితే పూర్తి చేయాలి. గంపెడ ఆశతో చూస్తా ఉన్నాము ఈ ప్రాంత ప్రజలకి. రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండకు సంబంధించి కానీ ప్రతిసారి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇబ్రాహీంపట్నం మహేశ్వరం చాలా ఎత్తులో ఉంటుంది, 650 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన హీరో శివాజీ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసింది. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్, శివాజీ చేసిన కామెంట్స్పై ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పిన ఈ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. తాజాగా జనసేన నేత నటుడు నాగబాబు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. అమరావతిలో రైతు రాములు మరణం సంఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. ప్రజలు, నాయకులు ఈ ఘటనను తీవ్రంగా నిందిస్తూ సంబంధిత అధికారులు స్పందించాలని తెలిపారు. అమరావతి రైతు రాములు మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. వారు ఊరికే మరణించింది కాదు, చంద్రబాబు నాయుడు అందరినీ మెప్పించి ఒప్పించి భారతదేశంలోనే ల్యాండ్ పూలింగ్ పేరుతోటి దాదాపు 30,000 ఎకరాల గతం తీసుకున్నాడు. వాళ్ళకందరికీ ల్యాండ్ కాంపన్సేషన్గా హౌస్ పట్టాలు కానీ కమర్షియల్ ల్యాండ్ కానీ ఇస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇంతలో వాళ్ళకి సంవత్సరం పరిష్కారం కాలేదు. పచ్చటి భూముల్ని చంద్రబాబు నమ్మించిన తర్వాత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నేను 3 నెలల క్రితం అమరావతికి వెళ్ళి ముఖ్యులు కలిశాను, టీడీపీ ముఖ్యులు కలిశాను, అధికారులు కలిశాను. వాళ్ళంతా కూడా ఏంటంటే కొన్ని చోట్ల గ్రామాలతో డిస్ప్యూట్ ఉన్నాయి, కొన్ని చోట్ల భూములు తీసుకున్నా వాళ్ళు సరైన పట్టాలు రావడం లేదు, కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చినా ఆ భూములు స్వాధీనం కాలేదు, అనేక సమస్యలు చెప్పారు. రోడ్డు సోదర అవన్నీ నేను సోషల్ మీడియాలో పెట్టి ఇది పరిష్కారం చేసుకోమని చెప్పి గవర్నమెంట్కి పెట్టాను. అప్పుడే చెప్పారు మాకు రావాల్సిన భూములు ఇవ్వడం లేదు. ఈ మధ్యగా నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి, మేము ఇచ్చిన భూమికి సరి న్యాయం చేయడం లేదు, మాకు కావాల్సిన భూమి రావడం లేదు, మేము ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటే ఒకతను యుగంధర్ అమరావతి కోసం మొట్టమొదటి కొట్లాడినటువంటి వ్యక్తి, ఆయన దాదాపు 10 ఎకరాలు పైన ఇచ్చాడు.
ఆయనకి దాదాపు 12,000 చదరపు గజాలు వాళ్ళకి ఇవ్వాలా. ఆయన దీన్ని నమ్ముకొని కొడుక్కి చదువు కోసం బ్యాంక్ లోన్ పెట్టుకున్నాడు. ఇక 4 రోజులు మనం ఇవ్వకుండా పోతే అది పోతుంది. దాని మీద నాకు ప్రజలకి లెటర్ పెట్టాడు, నాకే అందరికీ పెట్టాడు. నా సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోడ్డు పక్కన కొడుతున్నా ఒకటి, లేదా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పని యుగంధర్ మొట్టమొదటి నుంచి అమరావతి గురించి ఫైట్ చేసేవాడు. మొన్న కూడా చెప్పాడు నాకు. ఇప్పుడేమైంది, ఆ రాముల నేతను అదే సమస్య చెప్తూ చనిపోయాడు. దీనికి హత్యకి ఎవరు కారకు? ఇది ఎవరి వ్యవస్థాగతమైన హత్య, ప్రభుత్వం చేసిన హత్య, చంద్రబాబు నాయుడు చేసిన హత్య, ఇవన్నీ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంత మెయిన్మేన్స్ అంటే ఎక్కి పెట్టేటువంటి పద్ధతి చేసినట్టు కేవలం ఇది ప్రభుత్వ హత్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది తక్షణం ఇంకొన్ని మరణాలు జరగకముందు కానీ యుద్ధ ప్రాతిపదికన. కరీంనగర్ జిల్లాలో కొత్తగా గెలిచిన సర్పంచులకు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ముఖ్య నేతలతో కలిసి అభినందనలు తెలిపారు. తదుపరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాల్సిందిగా ఎమ్మెల్సీ సూచించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని డీసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో కొత్తగా గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు కోడీరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సురా చైర్మన్ కుమట్రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. చాలా బలంగా గట్టిగా కరీంనగర్ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఏదైతే స్థానికంగా ఉన్న కేంద్ర మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిళ్లు చేసినా అన్నింటినీ తట్టుకొని బలంగా క్షేత్రస్థాయిలో కష్టపడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన సర్పంచ్ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏదైతే ఇంతే రెట్టింపు ఉత్సాహంతో వేదిక పైన పెద్దల నాయకత్వంలో రాబోయే లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో గుర్తులేదు, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో 90కి పైగా స్థానాలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిపించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ పార్లమెంట్ లో అత్యధిక సీట్లు లోకల్ పార్టీలో గెలిచిన అదే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి సర్పంచ్ అందరి వారి యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షులకి, దీనికి విచ్చేసిన ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని మన సొంత పిల్లల్లా చూసుకోవాలని, రేపటి తరానికి మనమే ఆదర్శంగా నిలవాలని సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్ అన్నారు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రతి శనివారం తమ తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసరావు, ప్రసన్నల జ్ఞాపకార్థం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నేటితో 28వ వారానికి చేరుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మా నాన్నల పేరుతో ప్రతి వారం దాదాపు 1000 మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవమని, వారికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేక్ ఎస్ఓటీ పోలీసుల హల్చల్ కలకలం రేపింది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమని చెప్పుకుంటూ దుండగులు మెరీనా స్కైస్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ అపార్ట్మెంట్లోకి చొరబడి బాధితుడిని బెదిరించారు. 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు ఫ్లాట్లో ఉన్న బాధితులతో అతడి తమ్ముడికి ఫోన్ చేయించి నగదు తీసుకురావాలని ఒత్తిడి చేశారు. అనంతరం బాధితుడిని తీసుకుని బయటకు వెళ్తుండగా అపార్ట్మెంట్ గేటు వద్ద పోలీసులు అప్రమత్తమై 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నరసింహారావు, రవీంద్రబాబులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఫేక్ ఎస్ఓటీ పోలీసులపై కేసు నమోదు చేసినట్లు కూకట్పల్లి సీఐ సుబ్బారావు వెల్లడించారు. శుక్రవారం హరీష్ కుమార్ రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మెరీనా స్కైస్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ప్రవేశించిన 5 వ్యక్తులు అతన్ని బెట్టింగ్ యాప్ రన్ చేస్తున్నారని భయపెట్టి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న సాయంత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి
ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ బిజినెస్ కేసులో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతని ఫ్రెండ్ రాజిరెడ్డి ఇద్దరు ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులను బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకుని అతను కేసు చేయడం జరుగుతుంది.